మితిగా ప్రేమించిన మా ప్రియ పిల్లలమైన తండ్రి అయ్యా ఈ సమయాన్ని గడియ నుంచి మమ్మల్ని ప్రేమించి అయ్యా ఈ సమయంలో గడిపే భాగ్యానికి ధన్యతలు విధానాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇప్పటి వరకు పాటలో అన్నింటిలో తోడుగా ఉన్నారయ్యా. అయ్యా ఇప్పటి నామంలో ప్రభావాన్ని బట్టి ఉంటున్నారయ్యా. ఆ మాటల ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. ప్రభావానికి ఉన్నదయ్యా. చెప్పే మాటలు చెప్పబోయే మాటలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రభు చెప్తున్నా నాకు వింటున్న వాళ్ళందరికీ కూడా మీ మాట ద్వారా మేము ఎంతో బలపడి కృపను ఇచ్చిన ప్రార్థన ఇస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. యోహాను 19:28 సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. ఇక్కడ ఏంటంటే నేను తప్పికొనుచున్నానని యేసు ప్రభు శిలువలో పలికి ఉన్నారు. ఇది ఏం తప్పిగా ఎండాకాలంలో మనం ఎక్కువగా తప్పికొనుచున్నాం అని వాటర్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తాగుతాం. దేవుడు కూడా అలాగే తప్పిక అని ఇక్కడ పలికారా లేకపోతే వేరే విధంగా పలికారా? ఇక్కడ లేఖనంలో చూస్తే కీర్తన 69:21 ప్రకారం చూస్తే ఇక్కడ లేఖనంలో ముందుగానే దేవుడు చెప్పి ఉన్నారు. కీర్తనలో 69:21 వారి చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికై ఉన్నప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ కీర్తనలు ముందుగానే మనకి చెప్పారు. ఏంటి? లేఖనం నెరవేర్పు ఇక్కడ జరిగింది నిజంగానే. దేవుడు ముందుగానే మనకి చెప్పారు. ఏంటి? అక్కడ దేవుడు దప్పికంచినప్పుడు వీళ్ళు ఆహారం పెడతారు, ఆ చేదు చిరుకుని ఇస్తారని లేఖనం నెరవేరింది ఇక్కడ. అలాగే ఇక్కడ దప్పిక ఏంటి అంటే శారీరకంగా ఇప్పుడు మన సామాన్య మనుషుల్లాగే దేవుడు అక్కడ బాధపడుతూ దప్పిక అని ఒక విధంగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆత్మసరంగా దప్పిక అనేది కూడా వచ్చింది. ఆత్మ కొరకు దప్పిక అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం యేసుప్రభు దప్పిక అనే దాన్ని మనం ఎలా తీర్చగలము అనేది వచనం చూసి మనం ఊహించుకున్నాం. మత్తయి 25:35 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహము తీర్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరులై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడచితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచున్నాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీకు ఆకలి కొంటి నీవు ఆకలి కంటే ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాలలో ఉండుటను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగారు. అందుకు రాజు మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులో ఒకరికి ఒకరు ఇచ్చుకున్నా ఇప్పుడు ఏంటి? మనము మన పక్క వాళ్ళకి కూడా మనం ఏమన్నా ఇచ్చినాం. ఇక్కడ వాక్యం చెప్పినట్టంటే ఏదైనా అవసరతలో ఉన్న వాళ్ళకి మనం అవసరతను తీర్చిన, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నా, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి మనం ఆదరించినా కూడా అది ఒక వాళ్ళకున్న బాధలు మనం తీర్చినప్పుడు అది ఒక తప్పిక, వాళ్ళకున్న బాధను తీర్చినా కూడా అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా. మనం ఓదార్చినా కూడా అక్కడ సాల్వ్ అయ్యింది. అది ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఏంటంటే అట్లా మీరు చేసినా కూడా నిశ్చయంగా నాకు చేసినట్టే అని చెప్తున్నారు. అప్పుడేంటి మనం మనుషులకు చేస్తున్నామని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇదేంటంటే మన సహోదరుని మనం ఎదుటి వారిని ప్రేమించినప్పుడు కూడా అప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క. కాబట్టి మన చుట్టుపక్కలైన మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే నా ఆపదలో ఉన్నప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని మనము ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తే అప్పుడు మనం దేవుడికి సహాయం చేసినట్టే, దేవుడితో మనం దేవుడిని ప్రేమించినట్టే, ఆయన్ని
ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆనందపరిచినట్టే మనం. కాబట్టి మనం కూడా ఈ వాక్యం ప్రకారం ఏంటంటే అదొకటి వచ్చింది. తర్వాత వచ్చి ఆత్మసరమైన దప్పిక. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కొన్ని ఆత్మలైనా మనం రక్షించగలిగితే, అది ముఖ్యంగా ఈ వాక్యం మీనింగ్ ఏంటంటే ఆత్మసరంగానే దేవుడు నేను తప్పుకొంచున్నాను అని చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఈ వాక్యం ప్రకారం ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ ఇలా చేయడం బట్టి కూడా దేవుడికి కొంచెం మనం విధేయులై ఉండవచ్చు. సెకండ్ ఏంటంటే మన ఆత్మసరంగా దప్పికను తీర్చాలంటే దేవుడికి మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటారో వాళ్ళకి కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ ఆయన గురించి మనం చెప్పినప్పుడు కూడా అక్కడ ఆయన దప్పిక తీర్చిన వాళ్ళమే ఉంటామన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం చేయలేకపోతున్నామేమో, ఇక్కడ నుంచైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వెళ్ళి నార్మల్గా పలకరియడం కాదు, కానీ దేవుడు మాటలు చెప్తూ వాళ్ళని పలకరిస్తే వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళు కూడా ఒకవేళ అన్యులైతే వాళ్ళు కూడా దేవుడి సన్నిధికి రావడానికి ఒక అవకాశం ఉండిద్ది వాళ్ళకి కూడా. మనం కూడా దేవుడిలో నడిపించినట్టు ఉండిద్ది, దేవుడు దప్పికలు కూడా మనం తీర్చిన వాళ్ళమే ఉంటాం. కాబట్టి ఇక్కడ నుంచైనా మనం ఈ వాక్యం నెరవేర్చుకోవడానికి మనం ముందుకెళ్దాము. అలాగే కూడా ఈ వాక్యం మీనింగ్ కూడా ఏంటంటే మనం కూడా ఆత్మను రక్షించడానికి మనం ప్రిపేర్గా ఉన్నాం. దేవుని స్వార్థ ప్రకటించడానికి కూడా మనం ముందుకు వెళ్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.